కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యూనియన్ ఆఫీసులో నుండి మేము సోమవారం రోజు జరిగే బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. మరి ఆ రోజు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ర్యాపిడోకి సంబంధించి కావచ్చు, ఆన్లైన్కి సంబంధించి కావచ్చు, టాటా ఏసీలు కావచ్చు, మ్యాజిక్లు కావచ్చు, క్యాబులు కావచ్చు, కరీంనగర్లో ఉన్నటువంటి ఆటోలు పూర్తిగా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. మన సమస్యల మీద మనమే పోరాటం చేసుకోవాలి. మన సమస్యలను మనం సాధించుకోవాలంటే ఒకరోజు మనం ఆటోలను బంద్ పెట్టి మన బలాన్ని ఏందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ఆటో డ్రైవర్లందరం ఏకతాటిపై ఉండి మరి సోమవారం రోజున మనం ఆటోలను బంద్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల నుండి మన బ్రతుకులను ఆగం చేస్తూ, మన జీవనోపాధిని దెబ్బతీస్తూ, మన ఆటో డ్రైవర్లనే కనుమరుగయ్యే విధంగా ఆటో డ్రైవర్ అనే పదవే లేకుండా చేసే విధంగా ఈ ప్రభుత్వం మరి దౌర్భాగ్యంగా కుట్రపూరితమైనటువంటి పనులు చేస్తూ ఉన్నందున దానికి వ్యతిరేకంగా మనం బంద్ను పాటిస్తూ ఉన్నాం. సోమవారం రోజు ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సిన 12,000 రూపాయలు సంక్షేమ బోర్డు, ఈవీ ఎలక్ట్రిక్ ఆటోలను ఉపసంహరించుకోవడం, మరి అదేవిధంగా ప్రతిరోజు మనం డీజిల్ పెట్రోల్ మీద ఎన్నో రకాలుగా రోజుకు ఒక 150 నుంచి 200 మనం గవర్నమెంట్కు పన్ను రూపకంగా కడతా ఉన్నాం. మరి కాబట్టి మనకు సంక్షేమ బోర్డును ఒక 1000 కోట్లతో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వారే చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది సంక్షేమ బోర్డు ఇస్తాం, మీకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, అవి ఇస్తలేరు. అదేవిధంగా మనకు ఈ మహిళలకు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మన ఆటో డ్రైవర్లు దాదాపు 256 మంది ఆత్మహత్యలు చేస్తున్నారు. కనీసం వాళ్ళని పలకరించడం లేదు, వారి కుటుంబాలకు ఒక ఆర్థిక భరోసా ఇవ్వడం లేదు. అదేవిధంగా లోగడ మనకు ఎవరైనా ఆటో డ్రైవర్ ప్రమాదవస్తు చనిపోతే 5 లక్షల ప్రమాద బీమా ఉండే, ఆ ప్రమాద బీమాను కూడా ఎత్తివేసి ఇలా మన ఆటో డ్రైవర్ల నోట్ల మట్టి కొడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. కళ్ళు తెరిచే విధంగా మరి సోమవారం రోజున జరిగే బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం. ఇదే సందర్భంలో రేపు స్కూళ్లకు, కాలేజీలకు మా ఆటోలు రాబట్టి ఆ స్కూల్ పిల్లల పేరెంట్స్, కాలేజీ పిల్లల పేరెంట్స్, ఇతరత్ర విషయాలు ఉన్నటువంటి ప్రజలు కూడా, కరీంనగర్లో ఉన్న ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పేసి సందర్భంగా వారిని వేడుకుంటా ఉన్నాం. ఇదే సందర్భంలో పోలీసు అధికారులు కావచ్చు, ఇతరత్ర అందరూ మాకు సహకరించి మా ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా మరి మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఆ రోజు బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి మరొక్కసారి కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం తరపున ఆటో డ్రైవర్లకు పిలుపునిస్తా ఉన్నాం. బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు. బండారి సంపత్ పటేల్, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి. రేపు 24 తారీఖు ఆటోల బంద్ జరగబోయే కార్యక్రమంలో ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ బంద్ను విజయవంతం చేయగలరని అటు ర్యాపిడో కానీ ఇంకోటి కానీ మా కరీంనగర్లో ఓలా కానీ అందరూ మాకు సహకరించి ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయగలరని ప్రతి ఆటో డ్రైవర్కు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర గవర్నమెంటు వాళ్ళ మేనిఫెస్టోలో మాకు 12,000 రూపాయలు ఇస్తానని ఇవ్వకపోగా మా మీద గుదిబండ లెక్క గుద్ది మమ్మలను ఆత్మహత్యలకు దారితీసే విధంగా ఈ గవర్నమెంట్ చేస్తుంది. సుమారు 250 మంది ఆటో డ్రైవర్లు వివిధ రకాలుగా చనిపోగా, మా ఆటో డ్రైవర్ను మందలించకపోగా, ఏదైనా కూడా మాకు ఇస్తానన్నది కూడా ఇప్పటిదాకా ఏ ఒక్క రూపాయి ఇవ్వకపోవడం, ఏ ఒక్క ఎమ్మెల్యే గారు కూడా, ఏ ఒక్క ఎంపీ గారు కూడా, ఏ ఒక్క మినిస్టర్ గారు కూడా మా పైన ఆటో డ్రైవర్లు ఇలా జీవనోపాధి కోల్పోయారు. కాబట్టి ఒక్కరు కూడా స్పందించడం లేదు. కాబట్టి దయచేసి రాష్ట్ర గవర్నమెంటు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా కరీంనగర్ ముద్దుబిడ్డ గౌరవ రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ గారికి మా ఆటో డ్రైవర్లను గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.